హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? ఇది నన్ను కొంతమంది అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్. ఏమని? నేను ఒక వీడియో చేశాను లేండి. వినయతో కళ్యాణ్ పడాల సాంగ్ హీరోయిన్ ఉంది కదా, ఆ వినయతో రంగులద్దుకున్న సాంగ్ కు సంబంధించి ఆ ఎడిట్ అయితే ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేసి పెడుతున్నారు. మన కళ్యాణ్ పడాల ఉన్నటువంటి ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేయవచ్చు కదా అని చెప్తే ఆయన ఏమంటున్నారు? వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకండి, వాళ్ళ జోడీని పాపులర్ చేస్తే కదా సాంగ్ బాగా హిట్ అయ్యేదే అని అంటున్నారు నాతో. సరే, పద్ధతిగానే బాగానే ఉంది, కాదని చెప్పడం. కానీ ఆ సాంగ్ అనేది ఏదైతే ఉందో ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేసి ఉంటే, ఆ నిజమే రుజువైనదే సాంగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఎడిట్ చేసి ఉంటే చాలా బాగుండేది. నేను ఎంకరేజ్ చేసేవాడిని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ రంగులద్దుకున్న సాంగ్ని పెట్టి, అది కూడా కింద కామెంట్స్ చూస్తే బ్యాడ్ ఇంటెన్షన్తో పెట్టి, దానికి నేను క్వశ్చన్ చేస్తే దానికి వాళ్ళకి లేని బాధ మీకెందుకు అంటున్నారు? సరే, లాజిక్ బాగానే ఉంది. వినయాకి కళ్యాణ్కి లేని బాధ మీకెందుకని మీరు నన్ను అడుగుతున్నారు కదా. మరి కళ్యాణ్ తనూజ ఎడిట్ చేస్తే, మేము లవ్ ఎడిట్ చేస్తే వాళ్ళిద్దరికి లేని బాధ మీకెందుకని మేము అడిగితే దానికి సమాధానం చెప్పరే? మరి అది ఒప్పుకోరే? మరి కళ్యాణ్కి లేదు, తనూజకి లేదు బాధ. కళ్యాణ్ తనూజ వాళ్ళు ఇచ్చే మ్యూచువల్ ఫ్యాన్స్ ఇచ్చే గిఫ్ట్లు తీసుకుంటారు, మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు చూస్తారు, దానికి లైకులు కొడతారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకంటే మరి ఎందుకు ఒప్పుకోరు? ఐఎమ్ ఆస్కింగ్ దట్. లాజిక్గా మాట్లాడండి. మీరు లాజిక్ మాట్లాడుతున్నారు కదా, నేను లాజిక్ తీస్తే ఇలానే ఉంటుంది. నా దగ్గర లాజిక్లు తీస్తారు మీరు. వినయాకి కళ్యాణ్కి లేని బాధ నీకెందుకు అని అడుగుతున్నారు నన్ను. మరి తనూజాకి కళ్యాణ్కి లేని బాధ మీకెందుకు మేము చేస్తే ఎడిట్లు? చెప్పండి, ఎవరైనా సమాధానం చెప్పండి నాకు కింద. తనూజ ఏమో అటు చెప్పలేదు కదా ఎడిట్ చేయవద్దని చెప్పి, వినయ అటు చెప్పలేదు. సరే, తనూజ ఏమన్నా అటు చెప్పిందా? చెప్పండి, తనూజ ఏమన్నా అటు చెప్పిందా? మేమే బ్యాడ్ ఇంటెన్షన్తో చేయట్లేదే, వాళ్ళిద్దరిని ఇష్టపడ్డాం కాబట్టి చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్, లవ్ ఎడిట్స్. దానికి ప్యానెల్లో కూర్చోబెట్టి మేము మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు ఆపిస్తామని చెప్పేసి ఒక మహానుభావుడు కుక్కలా మురుగుతున్నాడు. ఓ మహానుభావుడు, ఆ సూర్యుడి. దానికి మీరు సపోర్ట్ చేస్తారు, మళ్ళీ దానికి మీరు సపోర్ట్లు కొడతారు. సెకండ్ హ్యాండ్ పర్సన్ని తీసుకొచ్చి లవ్ ఎడిట్ చేస్తే దానికి సపోర్ట్లు కొడతారు, దానికి సూపర్ అంటారు, డూపర్ అంటారు, బ్లాక్ బస్టర్ అంటారు. కానీ మేము కళ్యాణ్ తనూజతో లవ్ ఎడిట్ చేస్తే మాత్రం మీకు ఎక్కడ లేని నొప్పి వచ్చిందా? నాది అడ్డమైన లాజిక్లు తీస్తారు నా దగ్గర. చూడండి, మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఆ పవన్ సాయి అనే పర్సన్తో చేసినా సరే, ఈ వినయ అనే పర్సన్తో చేసినా సరే, అది కొద్ది కాలమే. మీరు చేయగలిగేది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకే, లేకపోతే తర్వాత మీరు కనిపించరు. కానీ కళ్యాణ్ తనూజ ఎడిట్లు చేసే మేము, వాళ్ళ మీద వీడియో చేసే మేము నెక్స్ట్ సీజన్ కాదండి, ఇంకా జీవిత కాలం, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు కలిసి ఉంటారో, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళ బాండింగ్ ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు వీడియోలు చేస్తూనే ఉంటాం వాళ్ళ మీద. అది మా రేంజ్, అది మా స్టామినా. అది మాతో మీరు లాజిక్లు మాట్లాడి పోటీలు పడి చేయాల్సినంత ఇది లేదు. ఎందుకంటే మీరందరూ ఈ కొద్ది కాలం వరకే, నెక్స్ట్ సీజన్ వస్తే కనపడరు, మాయమైపోతారు. ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, మాయమైపోతారు, కనపడరు. కానీ మేము ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం, ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటాం. ఎన్ని సీజన్లు వచ్చినా, ఎన్ని సీజన్లు రివ్యూలు చెప్పినా కళ్యాణ్ తనూజ ఎడిట్లు వస్తాయి, కళ్యాణ్ తనూజ వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు మా దగ్గర లాజిక్లు తీయకండి దయచేసి. మీ పిచ్చి లాజిక్లన్నీ మా దగ్గర తీయద్దు దయచేసి, ఓకేనా? నేను లాజిక్లు ఇంకా తీయాల్సి వస్తే ఇంకా ఎక్కువ మాట్లాడతాను, అంత దాకా తీసుకురావద్దు దయచేసి, ఓకేనా? అదనమాట. మీరు దీని గురించి ఏమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?